తెలుసుకోర పామరుడా, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా నాతో సరిపోలవురా, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. గంగి గోవును నేను ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను, పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను, పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను, పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా దూడల కాదని నీ కడుపులు నిండిస్తున్నా, వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, ఉసురుగోలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుతున్నవోయ్, నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయ్, నా చర్మమే నీ కాలికి చెప్పులుగా మారునోయ్, నా చర్మమే నీ కాలికి చెప్పులుగా మారునోయ్, నా ఒళ్ళే ఢంకాలకు నాదము పుట్టించునోయ్, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. లేదా సరేనా వివరిస్తాను గురించి ఇక్కడ ఏర్పాటు చేసిన భోజనాలు ప్రారంభోత్సవం పూర్వక దాసోహాలు చెబుతూ, భగవద్బంధువులారా,
ఎక్కడైనా ఒక మంచి జరుగుతూ ఉంటే పాల్గొనాలంటే దానికి అదృష్టం కావాలి. అలాంటి విజయతామహుడు లాంటి వారు, అలాంటి రామారావు గారు, ప్రసాద్ గారు, ఇక గోసేవలో తన జీవితాన్ని అంకితం చేసిన మహి గారు కూడా ఒక గోవును గోమాతగా జగన్నాథుడి దేవాలయాన్ని కూడా స్వామివారు నిర్వహించడం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలుంటూ పాతాళం సుబ్బారావు గారు నిజంగా ఇక్కడ ఏదైనా అనుబంధంతో ఇక్కడ ఉంటున్నారు అనంటే కేవలం స్వామివారికి, మా విజయరాఘవాచార్య గారికి అనేక పాతాళం సుబ్బారావు గారు నిజంగానండి. నేను ఎప్పుడు వినేవాడిని నా గోపురి శాస్త్రి గురించి, పొట్టివాడు చెప్తూ మేమందరికీ కలిసి మా అమ్మానికి ప్రసాదం, మేమందరికీ కలిసి దాన్ని ఏదైనా మార్చుకుంటే బాగుంటుంది అన్నా. స్వామివారంగా లేదు వెళ్ళాలి, వెళ్తున్నాను అన్న. ఈ డాక్టర్ అడిగారు, నేను వస్తాను మీతో కలిసి, నాకు అవకాశాన్ని నరకు చేరాలి. అక్కడి వాళ్ళందరూ కూడా కలిశారు. అక్కడ మనది సుబ్బారావు గారు, రాంబాబు గారు ఇంత మంచి కార్యక్రమాలను చేస్తూ అందులో మనం భాగస్వామైనందుకు నిజంగా ముగ్గులో దించడంలో ఎంత ఘనుడో రమేష్ గారు మీకు ఇప్పుడు అర్థమై ఉంటది. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం రామదూతం శిరసా నమామి. యో నిత్యమచ్యుత పదాంబుజేర్మ వ్యామోహద సరితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం. వాళ్ళని బట్టి ఇతరులు ఏదో దివ్యమైనటువంటి అంశం ఒకటి ఉండబట్టే కదా ఇలా మాట్లాడుతున్నాడు అని పక్కబడుతూ అనగలుగుతాము. ఎవరు ఒక ఆచార్య నిష్ఠ కలిగినటువంటి వాడు అంతిమోగ్రమం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణి వాచం హృదయహారిణి అని. అబ్బా ఎంత బాగా మాట్లాడాడయ్యా. సంస్కార క్రమసంపన్న, ఆ మాటలో సంస్కారం ఉట్టి పెడుతుంది. అద్భుతం. నో రిడెండెన్స్. చెప్పింది మాట చెప్పి హనుమంతుడికి ఉన్నది అని చెప్తారు. శ్రీరామచంద్ర స్వామి వాడు నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు. బాగా పాడగలరు, ఎవరు బాగా అలంకరణ చేయగలరు, ఎవరు బాగా గెస్ట్ హౌస్ నిర్మించగలరు, ఎవరు బాగా పార్కులు నిర్మించగలరు. ఆయా అద్భుతమైనటువంటి శక్తి ఆగును. అందుకే గృహస్థపదాతారం అంటారు, గో సహస్ర పదాతారం అని. ఫస్ట్ మంత్ సాక్షాత్ విజయరావు సార్ చెప్పినట్టుగా సాక్షాత్ రామచంద్రమూర్తి రంగు మార్చిన అవతారం మన చిన్నజీర స్వామి వారిని తెలియజేశారు. అలాంటి కవులకు చెందిన వారే మన రసజీర స్వామి వారు ఈరోజు ఇక్కడ ఈ గోకులాన్ని ఎంతో పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఇలా ఉండాలి అని రూపకల్పన చేసి నిరూపించిన రెండు చేతిలో ఉన్న 18 గీతలు 18 శాఖలు నిర్వహించిన విజయరాఘవాచార్య గారు వారు మా గురువులు. నా రామాయణ పారాయణ ప్రారంభానికి 12వ మహాలక్ష్మి యాగం విశాఖపట్నంలో జరిగితే 3వ దానికి సిద్ధం అవుతున్నాడు. అప్పుడు 60 అయిపోయినా 3వ దానికి 60 అయిపోయాయి. అంటే 60 సార్లు సాక్షాత్ రామస్వరూపుడైనటువంటి చిన్నజీర స్వామి వారికి కుడి భుజం మా గుప్తా గారు. అంటే ఇది పొగటం కాదు, ఇది ఉన్న వాస్తవాలు చెప్పుకోవడం. మనం ఒకసారి ఈ వాస్తవాలు తెలియజేయడం కోసం చెప్పడం. దామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రపన్న మండపంలో మన గురు పరంపరలో ఇచ్చేసినటువంటి అపర రామానుజులు బ్రహ్మదారి జిఎస్ స్వామీజీకో హమారి మా తండ్రి గారికి వారి సోదరులు రామకృష్ణ ప్రసాద్, వారి పేరే రాముడు కృష్ణుడు ఇద్దరు ఉన్నారు. వారిని దర్శిస్తేనే మనకి రాముడి యొక్క కృష్ణుడి యొక్క ప్రసాదం లభిస్తుంది. ఈ భూమిని పాతాళ లోకాన్ని
అన్నిటినీ ఉద్ధరించి బయటికి కాపాడి ఈ లోకానికి వరాహ కల్పాన్ని ప్రసాదించిస్తూ ఆశీర్వదిస్తూ స్వామివారి యొక్క ఆ యొక్క నామాన్ని గోవింద అనేది ఉందో గో మొదటి పదము ఆఖరి పదము కాబట్టి ఆ గోవుని ఆయన ఇక్కడ స్థాపన చేయడం ద్వారా ఇటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా ప్రోత్సహిస్తూ ప్రతిరోజు కూడా ₹1 ఇప్పుడు మన మారడీలు కానివ్వండి, వ్యాపారం చేసే వాళ్ళు కానివ్వండి, పెహలా రోటీ గాయక అంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా కూడా వాళ్ళ భాష నేర్చుకుంటున్నారు, వ్యాపారం బాగా చేయగలుగుతున్నారు. అంటే ఇక్కడ టైం లేదని ముందే చెప్పారు, తర్వాత సందర్భం లేకుండా మాట్లాడదని చెప్పారు. ఇవన్నీ చాలా కష్టమైన పనులు మాలాంటి వాళ్ళకి. ఎన్నో చక్కని విషయాలు వారంతా ఒక అమృతధారలాగా అందించారు. దాన్ని తగ్గట్టు విజయరాఘవాచార్య గారు మాకు గురువులు, వారే సుబ్బారావు గారిని కూడా మూడు చేశారు. రజనీ గారు హార్డ్వేర్ అయితే స్వర్గం నుంచి క్షీరధారతో స్వామిని అభిషేకం చేస్తే అందువల్ల అది గోవింద పట్టాభిషేకం చేశారు. దానివల్ల గోవింద దశమస్తం సంఘంలో యశోద వాడు కొండను తీసుకెళ్తుంటాడు. దానికి కూడా మోక్షాన్ని ఇమ్మంటాడు, సరే ఇచ్చాను పొమ్మంటాడు. అట్లాగే ఒక భాగవతోత్తముడు ना बोलकर एक ही बात बोलते हैं। हमारी 3 माताएं, पहली माँ जिसने हमें जन्म दिया वो हमारी पहली माँ है ना। दूसरी भारत माँ, कोई तकलीफ नहीं होती। हमारे मारवाड़ी में एक भजन है, हमें स्वामी ने गा के बताया है। छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटे हैं मेरे मदन गोपाल। क्या भाव क्या है? छोटा సకల శుభాలను సకల సంపదలను అనుగ్రహించే గోవింద పట్టాభిషేకం నిత్య పారాయణ. జయదేదు కృష్ణ వృష్ణి వంశ ప్రదీప, జయదేదు మేఘ శ్యామల కోమలాంగు, జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద.